హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ఈరోజు వచ్చేసరికి మంచి ఈవినింగ్ స్నాక్ అండి. బంగాళదుంప స్టిక్ భలే ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా పెద్ద సైజు బంగాళదుంపలను 50% ఉడికించి తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇవి చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న లేయరు తీసేసేయండి. లేయర్ తీసేసిన బంగాళదుంపలను చూపించే విధంగా సైడ్ రెండు తీసేసి ఒక స్క్వేర్ లాగా తీసుకున్నామండి. సెంటర్ కట్ చేసి ఆ పీసెస్ని 2 పీసెస్గా కట్ చేసుకొని అలాగే అన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూపించే విధంగా కట్ చేయండి. ఈ సైజ్ సరిపోతుందండి. మరీ లావుగా కాదు, అలాగని మరీ సన్నంగా కాదు, ఎందుకంటే మళ్ళీ అవి లోపల కుక్ అవ్వండి. ఇవి 50% కుక్ చేసిన బంగాళదుంపలు అండి. ఇలాగ కట్ చేసిన పీసెస్ అన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో పరుచుకుందామండి. ఇలాగే మిగతా బంగాళదుంపలు కూడా పైన లేయర్ మొత్తం తీసేసి చూడండి, చూపిస్తున్నాను కదా, ఆ సైజు ఉండాలండి. మరీ లావుగా కాదు, మరీ పలచన కాదండి. ఆ సైజ్ అయితే సరిపోతుంది స్టిక్ పట్టుకోవడానికి. దీనికోసం ముందుగా ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి. 1 కప్పు బ్రెడ్ క్రమ్స్, ఒక 1/2 కప్పు మైదా అండి, ఒక 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, తగినంత సాల్ట్ అండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఇది నూడిల్స్ మసాలా అండి 1 టేబుల్ స్పూన్, ఎవరిష్టం వాళ్ళది. ఇది వచ్చేసరికి మనకి మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ మసాలా అండి 1 ప్యాకెట్. మొత్తం మసాలాలన్నీ పౌడర్లోనే మిక్సింగ్ చేయండి. కలిపిన మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 3 గుడ్లు అండి, 3 గుడ్లు పగలగొట్టిన గుడ్లని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, అందులోని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 కూడా మిక్స్ అయినట్టు బాగా బీట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మరొక బౌల్లోని కడాయిలోని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు కొద్దిగా వెయిట్ చేద్దాము. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంపలను ముందు ఎగ్ బ్యాటర్లో ముంచి ఆ తర్వాత మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్లో వేసి మళ్ళీ ఒకసారి ఎగ్ బ్యాటర్లో వేసి ఇలాగా 2 సార్లు చేయండి. బంగాళదుంపకి కొంచెం స్టిక్కీగా పట్టుకుంటుందండి. అలాగ ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేద్దాము. మీడియం మంటపై మాత్రమే కుక్ చేయండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే బయట క్రిస్పీగా అవుతుంది, కానీ లోపల మాత్రం త్వరగా కుక్ అవ్వదండి. ఇలాగ ఒక్కొక్కటి వేసుకున్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేద్దామండి. ఇలాగ వేగినవి ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకుందామండి. సేమ్ అంతేనండి, అలాగే మిగతా కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా బాగుంటుందండి. బంగాళదుంప స్టిక్స్ అండి, ఇవి క్రిస్పీ స్టిక్స్ చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చే కామెంట్ రూపంలో చెప్పండి. కొత్త వాళ్ళు చూసేవాట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి బాగుంటుందండి. సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి. అలాగే వెళ్ళే ముందు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.